ఉద్వేగం ఉద్వేగం అని ఒక కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 29న రిలీజ్ అయింది థియేటర్స్లో. అంటే నాకు తెలియదు అది ఈ పేరు మీద ఒక సినిమా ఉందని, యాక్టర్లు ఎవరు తెలియదు, ట్రైలర్ చూడలేదు, అసలు ఏమీ తెలియదు. పుష్ప 2 వచ్చే వరకు సినిమాలు ఏం లేక ఈ సినిమా చూడడం జరిగింది. సినిమా చూస్తే మొదటి ఓపెనింగ్ సీన్లోనే ఏదో క్రైమ్ జరిగినట్టు చూపిస్తారు, ఏదో మామూలుగా ఉందిలే అనుకున్నాను. కానీ ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్లో హీరో భలే ఉన్నాడు, ఒడ్డు పొడుగు అందంగా చాలా బాగున్నాడు హీరో. ప్లస్ అతనికి పెట్టిన స్లాంగ్ ఏదైతే ఉందో అది తెలంగాణ స్లాంగా రాయలసీమ స్లాంగ్ అర్థం కాలేదు, కానీ భలే గమ్మత్తుగా ఉంది. ఇక ఆ తర్వాత వెంటనే మనకు పరుచూరి గోపాలకృష్ణ క్యారెక్టర్ ఉంది. అతను చాలా రోజులు కనపడ్డాడు సినిమాల్లో, పరుచూరి గోపాలకృష్ణ. అతనిది కూడా భలే గమ్మత్తుగా ఉంది, అతని ఎటకారం తెలంగాణ స్లాంగ్ పెట్టారు అతనికి. భలే గమ్మత్తుగా అనిపించింది హీరోది అండ్ పరుచూరి గోపాలకృష్ణది కాంబినేషను. ఆ తర్వాత హీరోకి ఒక చిన్న అంటే గర్ల్ ఫ్రెండ్ లాగా ఎంగేజ్మెంట్ లాగా పెట్టుకుని ఆ తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్కి వెళ్ళారు, ఏదైతే క్రైమ్ జరిగిందో ఓపెనింగ్లో. దాంట్లో మనకు సీనియర్ యాక్టర్ అతను శివకృష్ణ కనపడ్డాడు చాలా రోజుల తర్వాత. అలాగే ఐ డ్రీమ్ యాంకర్ అంజలి ఒక్కొక్క సీన్లో అలా కనపడ్డారు, బాగానే ఉంది అంతవరకు. ఇక యాక్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అంతవరకు అంటే ఆ మాటలు బాగా ఎంజాయ్ చేశాను నేను. హీరో సైడ్ నుంచి వెటకారము చాలా ఉంది వెటకారంలో సినిమా. ఇక కోర్టు ప్రొసీడింగ్స్లో మనకు శ్రీకాంత్ అయ్యంగారి క్యారెక్టర్ అతనిది కూడా చాలా బాగా ఉంది. శ్రీకాంత్ అయ్యంగారిది మామూలుగా శ్రీకాంత్ అయ్యంగారి చాలా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో చాలా సెటిల్డ్గా ఉంది అతనిది. ఇక మెయిన్ హైలైట్ ఈ సినిమాకు ఆ కోర్టు ప్రొసీడింగ్స్లో జడ్జి క్యారెక్టర్ ప్లే చేసిన మన సీనియర్ యాక్టర్ ఒకప్పుడు అందగాడు సురేష్, అతను గమ్మత్తుగా అనిపించాడు. అతను అసలు ఎంత బాగుందంటే హీరోది కానీ అండ్ సురేష్ది కానీ జడ్జి క్యారెక్టర్ది అసలు ఆ మాటలు ఎక్స్చేంజ్ ఎంత ఎటకారం అంటే అసలు కోర్టులు ఇలా ఉంటాయా అనిపించింది నిజంగా. మనము సినిమాలో చూసే కోర్టు సెట్టింగ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఈ సినిమాలో ఎంత రియలిస్టిక్గా, ఎంత ఫన్నీగా, ఎంత కామెడీగా వెళ్ళిందంటే అసలు భలే ఎంజాయ్ చేశాను నేను. చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది నాకు. అంటే యాక్చువల్గా జరిగిన క్రైమ్ చాలా సెన్సిటివ్, చాలా సీరియస్ ఇష్యూ. దాన్ని సీరియస్గా హ్యాండిల్ చేయొచ్చు, సెన్సిటివ్గా హ్యాండిల్ చేయొచ్చు, ఎమోషనల్గా హ్యాండిల్ చేయొచ్చు. కానీ వీళ్ళు చాలా సెటైరికల్గా, చాలా ఎటకారంగా హ్యాండిల్ చేశారు. రియల్ లైఫ్లో అలాగే ఉంటుందేమో మరి కోర్టులో. అలా ఫస్ట్ హాఫ్ 1 అవర్ మాత్రం భలే ఎంజాయ్ చేశాను నేను సినిమాని. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా ఇలాగే వెళ్ళింది. మెయిన్ 3 క్యారెక్టర్ల మధ్య నడిచింది సినిమా అంతా. శ్రీకాంత్ అయ్యంగారు అండ్ హీరో క్యారెక్టర్ అండ్ సురేష్, ఈ ముగ్గురుదే ఎంత చూసినా ఎంత వినాలనిపించింది, చూడాలనిపించింది. మధ్య మధ్యన రిలీఫ్ కోసం అన్నట్టు హీరోయిన్ లైట్గా అలా పెట్టుకున్నారు, కేసుకు సంబంధం లేకుండా. ఇక లాస్ట్ అరగంట ఏదైతే టైటిల్ పెట్టారో ఉద్వేగం అని, అది అప్పటి నుంచి ఇంకా సినిమా సీరియస్ అవుతుంది. ఇంకా ఎటకారాలన్నీ పక్కన పోతాయి. ఆ ఉద్వేగం అనేది చాలా బాగా లాస్ట్ అరగంటలో ఆ కోర్టులో తీశారు. సినిమా అయిపోయింది 2 గంటల్లో అంతే టక్కుమని. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అసలు ఏమీ తెలియదు నాకు, హీరో ఎవరో తెలియదు, టైటిల్ తెలియదు, సినిమా బ్యాక్డ్రాప్ తెలియదు. అయినా కానీ సినిమా చూస్తే ఇంత బాగా నచ్చిందంటే కేవలం 2 విషయాలు. ఒకటి రైటింగ్, డైరెక్టర్ కొత్త అతనే రాసుకున్నాడు, అతనే తీశాడు. ప్లస్ యాక్టింగ్. ఇంకా ఇంతే, ఈ రెండుటి వల్లనే 2 గంటలు కట్టి పడేసింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను నేను. ఒక పాట కానీ ఫైట్ కానీ, రెగ్యులర్ కమర్షియల్ సినిమానే కాదు ఇది, అసలు అదిరిపోయింది. ఏమంటే ఒకటి సెకండ్ హాఫ్లో మనకు ఆ క్రైమ్ చూపిస్తారు ఏం జరిగింది అనేసి, అది ఒక్కటి కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది ఫ్యామిలీస్తో చూస్తే. అదర్వైజ్ 2 గంటల పాటు అసలు ఆలోచింపజేస్తుంది, నవ్విస్తుంది. అసలు వెటకారం అయితే అదిరిపోయింది. అసలు కోర్టు ప్రొసీడింగ్స్ నాకైతే పిచ్చగా నచ్చాయి. ఎస్పెషల్లీ హీరో అండ్ జడ్జ్ సురేష్ క్యారెక్టర్ అండ్ శ్రీకాంత్ అయ్యంగారి, ఈ 3టితో సినిమా అదిరిపోయింది. అసలు భలే మంచి సినిమా. అప్పుడప్పుడు ఇలాంటి మంచి సినిమాలు దొరుకుతుంటాయి మనకు. కానీ ఏమంటే ఈ సినిమా వచ్చినట్టు ఎవరికి తెలియదు థియేటర్స్లో. ప్రమోషన్ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అసలు. ఒక వకీల్ సాబ్ సినిమా అంత సీరియస్గా హ్యాండిల్ చేస్తే ఈ వకీల్ సాబ్ సినిమాని అంత ఎటకారంగా డీల్ చేశారు. భలే నచ్చింది నాకు. సో గుర్తుపెట్టుకోండి, థియేటర్స్లో ఉంది. పుష్ప 2 వచ్చే వరకు ఉండొచ్చు థియేటర్స్లో. సో చూడండి, ఈ ఉద్వేగం అనే సినిమా అదిరిపోయింది అసలు 2 గంటల పాటు. ఇక పుష్ప 2 వచ్చాక థియేటర్లో ఉండకపోవచ్చు, ఎవరికి తెలియదు కాబట్టి. కానీ ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. గుర్తుపెట్టుకోండి, ఉద్వేగం అనే ఈ తెలుగు సినిమా అదిరిపోయింది. 2 గంటల సినిమా అసలు భలే ఎంజాయ్ చేయొచ్చు. ఒక సీను, ఆ సెకండ్ హాఫ్లో చిన్న క్రైమ్ సీన్ చూపిస్తారు, పెద్దగా ఏం లేదు కానీ, బట్ అదొక్కడే ఇబ్బంది పడే సన్నివేశం ఫ్యామిలీతో చూసేటప్పుడు. లేదంటే 2 గంటల పాటు అసలు అదరగొట్టేశారు సినిమాని మాత్రం. హ్యాట్స్ ఆఫ్ ఈ ప్రొడ్యూసర్, డైరెక్టర్కి అండ్ యాక్టర్స్కి. నా రేటింగ్ వచ్చి 4 out of 5. అంత బాగా నచ్చింది నాకు ఈ ఉద్వేగం. ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో కుదిరితే చూడండి, లేకపోతే ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, బాయ్.